వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. ఎన్నో రకాలైనటువంటి రాజకీయ సేవలు అలాగే విద్యావేత్తగా ఉన్నటువంటి తన్నీర్ నాగేశ్వరరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. మీ ప్రయాణం అసామాన్యం. ఏమనిపిస్తుంది? అక్కడి నుంచి వాళ్ళ ఈ స్టేజ్కి వచ్చి నిలబడ్డారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నేను 95లో ఉదయభాను గారితో పాటు రాజకీయ రంగప్రవేశం చేశాం. మాకు రాజకీయ గురువు సామినేని ఉదయభాను గారు, వారు నన్ను యువజన కాంగ్రెస్లోకి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా 96లో నియమించారు. అప్పటి నుంచి కూడా వారితో పాటు రాజకీయంగా ఉంటూ మున్సిపల్ కౌన్సిలర్గా, తర్వాత జగ్గయ్యపేట పట్టణ పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011లో ఉదయభాను గారితో పాటు జాయిన్ అయిన తర్వాత జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, తదనంతరం 2014 ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్గా, తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల విభాగం అధ్యక్షుడిగా, తిరిగి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీతమ నేత ఉదయభాను గారు విప్గా అయిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాట్లాడి మరి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా 2021 జూలైలో నన్ను నియమించడం జరిగింది. ఈ పదవికి సంబంధించి నేను పూర్తి స్థాయిలో సంతృప్తిగా సేవలు అందిస్తున్నాననే ఆనందం నాకుంది. మీరు పుట్టింది పెరిగింది విద్యాభ్యాసం ఎక్కడ? నేను మా సొంత ఊరు వచ్చి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామ పంచాయతీలో మిట్టగూడెం అనే హ్యామ్లెట్ విలేజ్ మాది. మా నాన్నగారు కోఆపరేటివ్ బ్యాంక్లో సూపర్వైజర్గా పనిచేస్తూ మేనేజర్గా రిటైర్ అయ్యారు. నేను కొంతకాలం మధిరలో, మరి కొంతకాలం విజయవాడలో నా విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. డిగ్రీ నేను విజయవాడ లయోలా కాలేజీలో చదువుకున్నాను. చదువుకునే రోజుల్లో ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏం లేదు సార్. ఫాదరు ఎంప్లాయీ కాబట్టి మాకు సిస్టమేటిక్గా పంపించేవాళ్ళు. మేము ఆ రోజున హాస్టల్లో ఉండలేదు, కానీ రూముల్లో ఉండే మా విద్యాభ్యాసం మొత్తం కూడా కొనసాగింది. షేర్ మార్కెట్లో వర్క్ చేశాను. షేర్ మార్కెట్లో ఒక ఆంధ్ర స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి అందులో నేను మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా ట్రెజరర్ స్టేజ్కి వెళ్ళాను నేను. ఎప్పుడు 93లోనే. 93లోనే. మీకు ఈ సామినేని ఉదయభాను గారికి మధ్య ఏదైతే స్నేహం కావచ్చు, లేదా బంధం కావచ్చు, పార్టీ పరంగా ఉన్న రిలేషన్ కావచ్చు, ఇది చాలా రకాలుగా కథలు ప్రచారంలో వస్తూ ఉంటాయి. ఆ కథలు బయట జరుగుతూ ఉంటాయి, వింటూ ఉంటాం, పక్కన కొన్ని పట్టించుకుంటాం, కొన్ని పట్టించుకోం. ఇలాంటివి కూడా మీ చెవికి అప్పుడప్పుడు చేరుతూ ఉంటాయి. ఆ కథలు విన్నప్పుడు మీకేమనిపించేది? అంటే మాకేమి ఈ కథలు ఎప్పుడు వినపడలేదు. నెగిటివ్గా. మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఓవర్ నైట్ వచ్చిన పొలిటీషియన్ కాదండి, ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఇందానే మీకు చెప్పాను, 96లో నేను రాజకీయ అరంగేట్రం చేసి సుమారుగా ఒక 25 సంవత్సరాల పాటు ఒక వ్యక్తితోని అదే రకమైన ప్రయాణం, ఆయన కష్టాల్లో నష్టాల్లో పోలీస్ కేసులు 2014 నుంచి 19 వరకు మా మీద సుమారుగా 14 కేసులు పెట్టారు. భానుగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అన్ని కేసులు. భానుగారు A1 అయితే A2 నేను. మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఉన్నాయి కేసులు, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాయి, దాని తర్వాత కాలంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఒక రాజకీయ ప్రయాణంలో, దీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక కమిటెడ్ వర్కర్గా జిల్లా వ్యాప్తంగా నేను చేసిన సేవలు కానీ అందరికీ తెలుసు. ఎన్ని ఉద్యమాల్లో పాల్గొనడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పాదయాత్రలో కానీ, లేకపోతే ఓదార్పు యాత్రలో కానీ, లేదంటే ఢిల్లీ వరకు కానీ ఏ ఉద్యమం చేసినా, ఏ కార్యాచరణ ప్రణాళిక ఉన్నా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఉదయభాను గారు ఉంటే దాని వెనక మేము ఉండి పాల్గొని దాన్ని విజయవంతం చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉదయభాను గారు గెలిచినప్పుడు మేము అనేక రకాలుగా పోరాటాలు చేసాం, అనేక రకాలుగా కృషి చేసాం. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన సుదీర్ఘ పోరాటం చేసాం. అంటే బేసిక్గా మీకు ఇష్టమైన నాయకుడు ఆయనేనా? అంతే సార్, రాజకీయ గురువు. మీకు రాజకీయ గురువు. నా మాటలో మేము చెప్పకముందే మీరే అన్నారు ఆయన ద్వారా పదవి ఇప్పించారని. కానీ తలసిల రఘురామ్ గారికి కొంచెం మీరు క్లోజ్గా ఉంటారు, ఆయన కూడా మీ పేరుని రికమెండ్ చేశారని విన్నాం. అది అని వాస్తవా? లేకపోతే ఇవాళ లైవ్లో నేను మాట్లాడుతున్నాను. నాకు తలసిల రఘురామ్ గారు 96లో యువజన కాంగ్రెస్లో వారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉదయభాను గారే వారి కమిటీలో నన్ను వేయించారు. వారితో పాటు చాలా కాలం యువజన కాంగ్రెస్లో పనిచేసాం. దాని తర్వాత వారు రాజకీయంగా చాలా ఎదుగుదలకి వెళ్ళిపోయారు. మేము మాత్రం జగ్గయ్యపేట నియోజకవర్గానికి పరిమితం అయ్యాం. ఎప్పుడు ఉదయభాను గారితో. ఇప్పుడు మొన్న ఈ మధ్య నాకు 1.5 year నుంచి నేను జిల్లా చైర్మన్ అయిన తర్వాతనే జిల్లా మొత్తం తిరుగుతున్నాను తప్ప నేను ఎప్పుడు కూడా జిల్లాలో వెళ్ళి ఏ శాసనసభ్యులతో కలవటం కానీ, పార్లమెంట్ సభ్యులతో కలవటం కానీ, శాసన మండలి సభ్యులతో కలవటం కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడు వెళ్ళినా
ఉదయభాను గారితో పాటు వెళ్తా. ఈవెన్ ఇవాళకి కూడా నేను సీఎంఓకి వెళ్ళా. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు వెళ్ళలేదా? వెళ్ళా. ఎప్పుడు వెళ్ళినా ఉదయభాను గారితో పాటు వెళ్ళా. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళను. అంటే వెళ్ళను అంటే ఎప్పుడైనా అవసరం వస్తే ఉదయభాను గారితో పాటు వెళ్ళి ఆ పని చేసుకుంటాను. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు వాళ్ళతో. అంటే ఈ చదువుకున్న తర్వాత రాజకీయాలు ఓ పక్కన, అట్లాగే విద్యాలయాలు ఓ పక్కన, అంటే రెండు సైమల్టేనియస్గా రన్ చేశారా? ముందు దీంట్లో సెటిల్ అయిన తర్వాత రాజకీయాల వైపు చూసారా? 95లో జగ్గపేటలో స్కూల్ పెట్టడం జరిగిందండి. 95లో స్కూల్ పెట్టి 96లో నేను ఉదయభాను గారితో పాటు తిరగటం మొదలు పెడుతూ 97లో బాగా యాక్టివ్గా తిరగటం మొదలుపెట్టాను. తర్వాత మా సతీమణి ఉంది కాబట్టి నేను ఎప్పుడైతే 2000 తర్వాత బాగా పొలిటికల్గా బాగా బిజీ అయ్యానో ఇక అప్పటి నుంచి ఆవిడ, మాకు 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి జగ్గపేటలో. సుమారుగా 1400 మంది స్ట్రెంత్ ఉన్నారు. వాళ్ళ జగ్గపేటలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ మాయే. రెండింటికి ప్రిన్సిపల్స్ ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ 70 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఆవిడ అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. నేను ఖాళీ ఉన్న టైంలో గైడ్ చేస్తూ ఉంటాను. అంటే విద్యా సంస్థలు నడుపుతున్నారు, 2 నడుపుతున్నారు. 1400 మంది స్ట్రెంత్, విద్యాబుద్ధులు అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. అంటే పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి సత్ప్రవర్తన నేర్పించేది ఉపాధ్యాయులు, స్కూల్స్, ప్రిన్సిపల్స్ అంటారు. రాజకీయాల్లో ఇవాళ నిన్న చూస్తూ ఉంటే బాగా విమర్శలు తారాస్థాయికి వెళ్తున్నాయి. వాడుక భాష పూర్తి స్థాయిలో వేరే భాషకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? వ్యక్తిగత విమర్శలు వరకు మాత్రం పరిధులు దాటుతున్న మాట వాస్తవమే. కాకపోతే రాజకీయ విభేదాలని దృష్టిలో పెట్టుకొని మనం సిద్ధాంతంగా విమర్శించాలే తప్ప వ్యక్తిగతమైన విమర్శలు పరిధి దాటితే వాటి పరిణామాలు విపరీతమైన పరిణామాలకు దారితీయవచ్చని, దానివల్ల ప్రజాస్వామ్యానికి నష్టం అనేది నాకు వ్యక్తిగత భావన. విద్యావేత్తగా, టీచర్గా కొంతకాలం టీచర్గా చేశారు కదా మీరు? స్కూల్ పెట్టాం మేము. స్టార్టింగే స్కూల్ పెట్టారు, టీచర్గా పనిచేయాలి. అంటే దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పక్కన ఉదయభాను గారు పక్కన మెల్లిగా ఉండి, అనుచరులుగా ఉండి, ఇవాళ మీకంటూ ఒక గ్రూప్ కావచ్చు, లేదంటే తన్నీర్ నాగేశ్వరరావు గారికి అంటూ నియోజకవర్గంలో ఒక వర్గం ఏర్పడింది అంటున్నారు. అది నిజం, అబద్ధమా? అంత పూర్తి అబద్ధం సార్, అవాస్తవం. ఏ రోజున కూడా నేను ఉదయభాను గారి పరిధి దాటింది లేదు. ఈర్ష్యాపరులు నా మీద రాజకీయంగా ద్వేషంతోనో, లేకపోతే నన్ను రాజకీయంగా ఉదయభాను గారికి దూరం చేయాలనో ఏదో చెప్పే మాటలు తప్ప నేను ఏ రోజున, ఈవెన్ ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను ఉదయభాను గారు నువ్వు రాజీనామా చేయాలి అంటే చేసిన వ్యక్తిని రాష్ట్రంలో ఎవ్వరూ చేయలే. 2017లో నేను మున్సిపల్ చైర్మన్గా 2014లో ఎంపికైన తర్వాత ఉదయభాను గారు పార్టీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నువ్వు రాజీనామా చేయి, నేను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు కూడా నేను మారు మాట్లాడకుండా రాజీనామా చేసి నా చిత్తశుద్ధిని నిరూపించుకున్న వ్యక్తిని నేను. మరి ఆ విధంగా మాట అంటే మాట మీద నిలబడి ఉదయభాను గారు అడుగుజాడలో నడవబట్టే నాకు ఇవాళ ఈ గుర్తింపు ఉంది. ఆ త్యాగం చేయబట్టే నాకు ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పదవుల కోసం అంటే ఈ రాజీనామా అంశం పక్కన పెడితే పదవుల కోసం ఎప్పుడైనా ఉదయభాను గారి మీద ప్రెజర్ తీసుకొచ్చారా? ఏమనసు ఆయన మా పనితీరును బట్టి 2019 ఎన్నికల ముందే నాకు చెప్పాడు, గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా నాగేశ్వరరావు నీకు మంచి పదవి నేను ఇప్పించే బాధ్యత నాది. ఎందుకంటే నేను రాజీనామా చేయమనగానే నువ్వు చేసే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా. ఎందుకంటే ఈ జిల్లాలో నూజివీడు, నందిగామ, ఉయ్యూరు, బందరు వీటన్నిటిలో కూడా మాకులాగానే ఒప్పందాలు జరిగినాయి, కానీ ఎక్కడా జరగల. ఎక్కడ అమలు చేయలే, ఒక్క దగ్గరే జరిగింది. అమలు చేయలేకపోయారు వాళ్ళు. వీళ్ళు రాజీనామా చేయమంటే వాళ్ళు చేయనన్నారు. కానీ ఒక్క కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి ఒక మున్సిపల్ చైర్మన్గా నేను పదవిలో ఉండగా రాజీనామా చేసి మళ్ళీ తిరిగి అతను ఎవరినైతే పార్టీ ప్రతిపాదించిందో ఉదయభాను గారు ప్రతిపాదించారో అతను అయ్యే వరకు కూడా సీనియర్ లీడర్గా నేనే దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాను ఆ కార్యక్రమాన్ని. అంతవరకు చిత్తశుద్ధిగా అదే మాటకి ఇచ్చిన మాటకి కట్టుబడి, అంటే గ్రూప్ అయితే ఏం లేదు. ఉదయభాను గారి గ్రూపే నా గ్రూప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపే నా గ్రూప్, జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపే నా గ్రూప్. నాకు ప్రత్యేకంగా గ్రూప్ లేదు. నాకు అసలు ఉదయభాను గారిని దాటి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు, నాకు ఏ రోజున లేదు. ఈ పదవి కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి ఎంతవరకు మీకు సంతృప్తినిచ్చింది? 15 నెలల పదవీ కాలంలో ఏం సాధించారు? వాస్తవంగా కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నాకు ఈ 17 నెలల కాలంలో చాలా సంతృప్తి పడ్డాను. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రజల్లో తిరిగే వ్యక్తిని. మొట్టమొదటి నుంచి కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి రైతుల కోసం కానీ, గిట్టుబాటు ధరల కోసం కానీ, లేకపోతే కల్తీ విత్తనాల మీద కానీ, కల్తీ పురుగు మందుల మీద కానీ అనేక రకాల ఉద్యమాలు చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి రైతాంగ సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తిని.
ఇక్కడ నేను కూడా స్వయంగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డని. మరి నాకు అనుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా నాకు ఇచ్చినప్పుడు ఈ జిల్లా టర్నోవర్ వచ్చి 7,150 కోట్లు 1915లో పెట్టారు ఈ బ్యాంకు. 107 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పెద్ద బ్యాంక్ ఇది. ఇది నేను చైర్మన్ కాకముందే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బ్యాంకు కేడిసిసి బ్యాంకే. 57 బ్రాంచులు, సుమారుగా 425 సహకార సంఘాలు, సుమారుగా 7,150 కోట్లతోని నాకు మరి ఆ రోజున నేను చైర్మన్గా పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏదైతే నాకు బాధ్యత అప్పచెప్పారో వాటిని నమ్మకాన్ని ఉమ్ముగానివ్వకుండా ఇవాటి వరకు నేను కేవలం 17 నెలల కాలంలోనే 3,000 కోట్ల రూపాయల టర్నోవర్ని పెంచగలిగాను. 1500 నుంచా 7,150 కోట్ల నుంచి 10,000 కోట్లకి టర్నోవర్కి తీసుకెళ్ళగలిగాను. అంటే కేవలం 17 నెలల కాలంలో 3,000 crores డిపాజిట్స్ రూపంలో కానివ్వండి, లోన్ రూపంలో కానీ పెంచగలిగాను. అంటే ఎట్లా సాధ్యమైంది? ఎలా అంటే సరళీకృత విధానాలతోని గతంలో ఉన్న విధానాల్లో సహకార సంఘాలకు రుణాలకు రావాలంటే రైతులు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. అంటే కంపల్సరీగా మీకు 12 సంవత్సరాలు రిజిస్టర్ డాక్యుమెంటే ఉండాలి, లేకపోతే రిజిస్టర్ డాక్యుమెంట్ లేకపోతే మేము అసలు ఇవ్వం అన్నట్టుగా ఉన్న విధానాలని లీగల్ అడ్వైజర్స్ని కూర్చోబెట్టి, ఆడిటర్స్ని కూర్చోబెట్టి అసలు ఎంతవరకు మనకి ఏ పేపర్ ఎంతవరకు అవసరం, అన్నెసరీగా మన రైతులను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మా బోర్డులో మేనేజ్మెంట్లో మేము డిస్కస్ చేసి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కూడా గతంలో 10 లక్షలు ఉంటే ఇవాళ 20 లక్షల వరకు ఇస్తూ ఉన్నాం. అలాగే రైతాంగానికి కూడా అప్పుడు ఎకరం 6 లక్షలు ఇస్తే ఇప్పుడు 8 లక్షల వరకు ఇస్తూ ఉన్నాం. అప్పుడు క్రాప్ లోన్స్ కేవలం 3 లక్షల వరకే ఇస్తే ఇవాళ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఎకరానికి ₹1,00,000 లెక్క ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే గతంలో మార్టిగేజ్ లోన్స్ కేవలం ప్లాన్స్ ఉన్న వాటికే ఇచ్చేవాళ్ళు. మనం వచ్చిన తర్వాత ఏం చేసామంటే చిన్నకారు వాళ్ళు కూడా ఉంటారు, అందరినీ మనం ఆదుకోవాలి, చిరు వ్యాపారాలు చేసే వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి మున్సిపల్ ఏరియాల్లో, మండల హెడ్ క్వార్టర్స్లో 5 లక్షల వరకు కూడా మార్టిగేజ్ లోన్ ఇవ్వడం జరిగింది. అలానే ప్రభుత్వం ఇస్తున్నటువంటి శాశ్వత గృహ హక్కు స్కీమ్, ఓటీఎస్ స్కీమ్ ఉంది రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. 10,000, 5,000 కట్టించుకొని వాళ్ళకి శాశ్వత గృహ హక్కు ఇచ్చారు. వాళ్ళకు కూడా మున్సిపల్ ఏరియాలో ₹1,00,000, అలానే గ్రామీణ ప్రాంతాల్లో 50,000 రుణం ఇవ్వడం జరిగింది. అలానే జగనన్న మోడల్ కాలనీలు ఇల్లు కట్టించుకుంటే ₹35,000 ఇవ్వడం జరిగింది. పాల వెలుగు స్కీమ్ కింద సుమారుగా ₹80,000 వరకు కొత్తగా రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేవలం రైతులకి సంబంధించిన పంట రుణాలే కాకుండా రైతులకు సంబంధించిన పెద్ద రుణాలు కూడా, అంటే ఎకరానికి 8 లక్షలు, ఎల్టీ లోన్ అయితే ఎకరానికి 6 లక్షలు, అంతకుముందు 4 లక్షలే ఉండేది ఎల్టీ లోన్. అంతకుముందు అరెకరం అబవ్ ఉంటేనే రైతులకు రుణాలు ఇచ్చేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత 25 సెంట్లు ఉన్నా కానీ ఆ రైతుకు ఆదామాష పద్ధతిలో మనం రుణం ఇద్దామని చెప్పి ₹2 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. ఎంత అర్హత ఉందో అంత, అదొక సరళీకృత విధానం. అలానే అంతకుముందు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో 2004 తర్వాత ఆపేశారు. వాటిని కూడా నేను ఎవరికైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉండి అడంగల్లో 1Bలో ఉండి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే వారికి కూడా ఎకరానికి ₹1,00,000 వాణిజ్య బ్యాంకులు ఇస్తున్నాయి కాబట్టి మనం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి వాటిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా విదేశీ విద్య, ముఖ్యంగా నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ప్రతి బ్రాంచ్ నుంచి కూడా నెలకు ఒక 4-5 విదేశీ విద్యా రుణాలు ఇస్తూ ఉన్నాం. అంటే ప్రతి పల్లెటూరులో ఉన్న పేదవాడి పిల్లలు కూడా, అంటే వాళ్ళకి పొలమే ఉంటుంది, కేవలం వాళ్ళ పట్టణాల్లో ఇళ్ళు ఉండవు, ఖరీదైన ప్లాట్లు ఉండవు. మరి వాళ్ళకు కూడా మేము ఎకరానికి 8 లక్షల వరకు ఇస్తూ విదేశీ విద్యా రుణం కూడా విస్తృతంగా ఇస్తూ 40 లక్షల వరకు కూడా ఇస్తూ ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక భరోసాన్ని ఇచ్చాం రైతు సోదరుల పిల్లలకి. మేము కూడా డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లల్ని పంపించినట్టే మా పిల్లల్ని కూడా మేము విదేశాలకు పంపించవచ్చు, అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ. మాకు కూడా మా పొలం 4-5 ఎకరాలు ఉన్న దాన్ని బ్యాంకులో పెట్టుకొని మేము 30 నుంచి 40 లక్షల రూపాయల రుణం పొందొచ్చు అనే ఒక భరోసాని కల్పించి పెద్ద ఎత్తున మనం విదేశీ విద్య కూడా రుణాలు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇవి మొత్తం కూడా చేసుకుంటూ రాబట్టే ఇంత త్వరిత కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వగలిగాం. ఈ రుణాలు ఇస్తూనే మరొక పక్క రికవరీస్ మీద కూడా బాగా దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఎన్పిఎల్ అవ్వకుండా, ఎక్కడా కూడా డిఫాల్ట్ అవ్వకుండా, ఎక్కడా కూడా ఓవర్ డ్యూస్ లేకుండా మేము సైమల్టేనియస్గా ఒక పక్క ఒక కన్ను లోనింగ్ అయితే మరొక కన్ను రికవరీస్ మీద దృష్టి పెడుతూ ఆ విధంగా బ్యాంకును పురోభివృద్ధిలో తీసుకొస్తా ఉన్నాం. పక్కనే మీ పక్క జిల్లాలోనే జీడీసీసీ సంబంధించి గుంటూరు డిస్ట్రిక్ట్ చాలా ఆరోపణలు వచ్చినాయి.
చాలా పెద్ద మొత్తం స్కామ్ జరిగిందని కూడా విన్నాం. అలాంటివి ఏమీ లేకుండా నీతివంతంగా చేయగలుగుతున్నారా మీరు? 100% చేయగలుగుతున్నామండి. అంటే మేము ఎక్కడ కూడా అంత అగ్రెసివ్గా వెళ్ళట్లా. అంటే అక్కడ గుంటూరు డిసిసి బ్యాంక్లో జరిగింది ఏంటంటే, వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మొత్తాలు ఇవ్వాలని టార్గెట్స్ పెట్టుకొని, అంటే చైర్మన్ గారి ఉద్దేశం మంచిదే అయినా అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఏం చేశారంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి, అంటే ఇతర బ్యాంకుల్లో లోన్లు ఉన్న గ్రూపులకు కూడా ఈ బ్యాంకు ద్వారా కూడా రుణాలు ఇచ్చారు, డబుల్ ఇచ్చారు రుణాలు. దానివలన అలానే అక్కడ మరి ఎప్పటి నుంచో జరుగుతుంది అని అంటున్నారు, పాలకవర్గం దృష్టికి రాలేకపోవచ్చు. అక్కడ పంట రుణాలలో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ పాస్బుక్స్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మనం చాలా పకడ్బందీగా 425 సహకార సంఘాల్లో కూడా ఎప్పటికప్పుడు మేము రివ్యూలు చేస్తూ ఎప్పటికప్పుడు సూపర్వైజర్స్ని చెకింగ్కి పెడుతూ ప్రతి 3 నెలలకు మేము కొత్తగా నూతనంగా ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు కూడా పెట్టాల డీసీపీసీలు అని పెట్టాం మేము, డివిజనల్ క్రెడిట్ ప్రాసెసింగ్ సెంటర్స్ అని చెప్పి డీసీపీసీలో. ఒకప్పుడు మాకు ప్రతి ఫైల్ కూడా విజయవాడ రావాలి, లేకపోతే బందర్ రావాలి. జగ్గేపేట నుంచి కూడా ఫైలు విజయవాడ కానీ బందర్ కానీ వెళ్ళాలి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ మొత్తం జిల్లాను 6 డివిజన్స్గా ఏర్పాటు చేసాం. బందరు, ఉయ్యూరు, గుడివాడ, ఇటు వస్తే విజయవాడ, నందిగామ, నూజివీడు, ఈ 6 కేంద్రాల నుంచి కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ నడుపుతూ ఉన్నాం. ఈ 6 కేంద్రాల్లో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళ విధులు ఏంటంటే వారి కింద ఉన్న సహకార సంఘాలు ఎక్కడా కూడా గోల్డ్ లోన్స్లో కానీ లోనింగ్లో కానీ ఎక్కడ అవినీతి జరగకుండా ప్రతి ఫైల్ని కూడా మళ్ళీ రీచెకింగ్ చేస్తూ, ప్రతి గోల్డ్ లోన్ కూడా మళ్ళీ రీచెకింగ్ చేస్తూ, ప్రతి డాక్యుమెంట్ కూడా రీవెరిఫికేషన్ చేస్తూ, అక్కడ లీగల్ ఒపీనియన్ జరిగినా కానీ మళ్ళీ సెకండ్ లీగల్ ఒపీనియన్ కూడా చేస్తూ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని. అంటే బిఫోర్ లోనింగ్ ఏ విధంగా అయితే చెకింగ్ జరుగుతుందో ఆఫ్టర్ లోనింగ్ కూడా ఈ లోన్ కరెక్ట్గా డిస్బర్స్ అయిందా లేదా అన్నవి కూడా బాగా శ్రద్ధగా పెట్టి గమనిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు జరగట్లేదని చెప్పి ఇప్పటివరకు మాకున్న కోఆపరేటివ్ బ్యాంక్ సెక్టార్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మీకు సహకరిస్తుంది? ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బాగా పనిచేస్తుంది. 1 సంవత్సర కాలంలోనే 2,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెంచగలిగారని చెప్పి మొన్ననే మాకు ఆగస్టు 12వ తారీఖున ఢిల్లీలో ఉత్తమ బ్యాంకుగా మమ్మల్ని గుర్తించి ఉత్తమ డీసీసీ బ్యాంక్గా జాతీయ స్థాయిలో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది అమిత్ షా గారు. అలానే రాష్ట్ర స్థాయిలో కూడా ఇది ఉత్తమ బ్యాంక్గా గుర్తించి 13 డీసీసీబీల్లో కూడా మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మొన్న మాకు అమిత్ షా గారు మాకు అవార్డు ఇచ్చే రోజున ప్రకటించారు, దేశం మొత్తం కూడా 1.5% ఏదైతే బ్యాంకులకి రాయితీ అన్ని డీసీసీబీలకు కూడా రైతులకు ఇచ్చే రుణాల్లో వడ్డీ రాయితీ ప్రకటించారు. అది గొప్ప రిలీఫ్ మాకు. దాని ద్వారా మాకు ప్రతి బ్యాంకుకు కూడా కొంతవరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ గుర్తించి కేంద్ర మంత్రిత్వ శాఖలో కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్వయంగా అమిత్ షా గారు నిర్వహిస్తూ కోఆపరేటివ్ వ్యవస్థను మొత్తం కూడా మార్చాలి, ప్రతి గ్రామానికి కూడా ఒక సహకార సంఘం ఉండాలని చెప్పి సహకార సంఘాల బలోపేతం కోసం అన్నిటినీ కూడా కంప్యూటరైజేషన్ చేయడం కోసం, పారదర్శకత పెంచడం కోసం, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం కోసం, కోఆపరేటివ్ వ్యవస్థ ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఫండింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం 60% పెట్టుకుంటే 40% ఫండింగ్ కూడా అయ్యే ఖర్చులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ అనేక రకాలైన విప్లవాత్మకమైన సంస్కరణ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈ బ్యాంకింగ్ సంబంధించి మీరు ఏదైతే కొత్తగా నవీకరణగా ట్రై చేశారో దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీకు? అన్నీ మామూలుగా నిలిపోయా? ఉంటాయండి, కొన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే డీసీపీసీలు ఏర్పాటు చేసినప్పుడు ఇదెందుకు అదెందుకు అనేవాళ్ళు కొంతమంది, లోనింగ్ పెంచుదాం అన్నప్పుడు ఎలా అయితే ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో అనేది కొంతమంది, ఎస్హెచ్జి గ్రూపులకి 20 లక్షలు ఇవ్వాలన్నప్పుడు అలా ఇస్తే ప్రాబ్లం అవుద్దేమో అన్నది, టిడ్కో హౌసింగ్కి లోన్లు ఇద్దామన్నప్పుడు, జగనన్న తోడుకి రుణాలు ఇద్దాం అనుకున్నప్పుడు కూడా మరి రికవర్ అవుతాయో కావో ఇవన్నీ కూడా గవర్నమెంట్ లోన్లు అన్నప్పుడు. అలానే ఇటీవల కాలంలో మాకు నాబార్డ్ నుంచి గోడౌన్స్ ఇచ్చారు, విలేజ్ గోడౌన్స్ అని 33 lakhsతోని. వాటికి గ్యారంటీ మొత్తం గవర్నమెంటే ఇచ్చింది. అంటే రేపు సొసైటీ డిఫాల్ట్ అయినా కానీ వాళ్ళే కడతారు. అయినప్పటికీ వాటిలో కొన్ని విమర్శలు వచ్చినాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో మనం డబ్బు బ్యాంక్ డబ్బు వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం కదా, రేపు గవర్నమెంట్ డిలే చేస్తే ఆ సహకార సంఘాలు కట్టకపోతే అది మన బ్యాంకు బర్డెన్ కదా అనేది
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూనే ఉంటాయండి. అవి వచ్చినప్పుడు అవి మళ్ళీ మనం సరి చేసుకొని నచ్చ చెప్పుకొని మళ్ళీ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకొని అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే అవి కాకుండా ఇంకా మీరు కొత్తగా రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా దృష్టి పెడతా ఉన్నామండి. ఎందుకంటే ఇప్పుడు సుమారుగా 107 సంవత్సరాల చరిత్ర ఉందని అంటున్నాం. ఇవాళకి కూడా ఇంకా పక్కా బిల్డింగ్స్ లేవండి మాకు. సుమారుగా ఇప్పటివరకు 30 బిల్డింగ్స్కే మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి నేను వచ్చేసరికి. నేను వచ్చిన కొద్ది కాలంలోనే ఇవాళకి 10 చోట్ల స్థలాలు ఇప్పటికే సేకరించడం జరిగింది. ఒక 4 చోట్ల మొదలు పెట్టడం కూడా జరిగింది కన్స్ట్రక్షన్. అంటే నా పదవీ కాలంలో నేను ఎంతవరకు ఉంటే అంతవరకు, ఆ పదవీ కాలంలో మాత్రం మ్యాక్సిమం బ్యాంకులకు సొంత భవనాలు సమకూర్చేదానికి చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఎందుకంటే విజయవాడ లాంటి టౌన్లో మాకు 8 బ్రాంచులు ఉంటే 8 అద్దె బిల్డింగ్స్లోనే ఉన్నాయి, 8 ఒక ఆర్ఓ తప్ప. వాటి వల్ల ఏమవుతుందంటే 3 సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్ మార్చేసరికి ఆ ఇంటీరియర్ డెకరేషన్కి వాటికి 15 నుంచి 16 లక్షల ఖర్చు వస్తుంది మాకు. ప్రతిసారి విజయవాడలో ఇబ్బడముబ్బడిగా అద్దెలు పెంచుతున్నారు. అదేమంటే ఎక్కువ పెంచి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అవసరం లేదు ఖాళీ చేయండి అంటున్నారు. మళ్ళీ మేము స్ట్రాంగ్ రూముల నిర్మాణం చేయటం, ఇంటీరియర్ అదంతా చేయాలనేది అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి విజయవాడ లాంటి సిటీలో తప్పనిసరిగా మాకు ఓన్ బిల్డింగ్స్ ఉంటేనే మాకు ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ప్రతిసారి కూడా 3 సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్ మార్చి కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, అడ్రస్లు తెలియట్లేదు. కాబట్టి బ్యాంకులకు సంబంధించి బ్యాంక్ సైడ్లో అలానే బ్యాంకింగ్ యాప్ను దాన్ని పట్టుకొచ్చాం. ఇప్పుడు మేము మొబైల్ యాప్ తయారు చేశారా? తయారు చేసి వచ్చింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ నడుస్తుందండి. నడుస్తుందా? అంటే వాడుకోవాలి ఉందా? వాడుకో ఇప్పుడు నడుస్తూనే ఉందండి. మా బ్యాంక్ వాళ్ళందరూ కూడా మొబైల్ యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చండి. మొన్న 10 days బ్యాకే చేసాం. అయితే అఫీషియల్గా లాంచ్ చేయలేదు, కానీ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఎంప్లాయీస్ అందరూ వాడుకుంటున్నారు. త్వరలోనే ఆప్కాబ్ ఎండి గారిని వాళ్ళని పిలిచి లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. అలానే బ్యాంకుకు సంబంధించి టీసీఎస్కి వెళ్ళాం. అంతకుముందు మేము బ్యాంక్స్ 24లో ఉండేవాళ్ళం. అది కన్వర్షన్ చేసి మొత్తం టీసీఎస్కి తీసుకొచ్చాం, అప్డేషన్ చేసాం. సుమారుగా 2.5 కోట్ల రూపాయల వ్యయంతో సిస్టమ్స్ మొత్తం కూడా ఎప్పుడో 2012 ఉన్న సిస్టమ్స్ మొత్తం కూడా మార్చి ఇప్పుడు కొత్త సిస్టమ్స్ పెట్టాం అన్ని చోట్ల, ప్రింటర్స్తో సహా. అంటే కస్టమర్స్కి ఎక్కడ ఇబ్బంది లేదు, ఎంప్లాయీస్కి ఇబ్బంది లేదు. అంటే న్యూ సాఫ్ట్వేర్, న్యూ మొత్తం సిస్టమ్స్. అలానే ఎంప్లాయీస్ని కూడా నేను వచ్చిన తర్వాత సుమారుగా 100 మందిని కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం జరిగింది. అంటే మన ఐబీపీఎస్ ద్వారా, అంటే జాతీయ స్థాయిలో ఏ బ్యాంక్ అయినా సరే, ఎస్బీఐ అయినా, ఆంధ్ర బ్యాంక్ అయినా, కెనరా బ్యాంక్ అయినా ఐబీపీఎస్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తారు. దాని ద్వారానే మేము నోటిఫికేషన్ ఇస్తే 10,000 మంది అప్లై చేశారు. దాంట్లో 100 మందిని మేము తీసుకోవడం జరిగింది. అలానే అంటే కొత్తగా 100 మందిని రిక్రూట్ చేసాం. ఉన్న ఉద్యోగస్తుల నుంచి ఇన్ సర్వీస్ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళ మొరేల్ని బూస్టప్ చేయగలిగాం. 2 times ఇచ్చాం ఇప్పటివరకు. నేను వచ్చిన 17 నెలల కాలంలోనే 2 సార్లు ప్రమోషన్స్ ఇచ్చాను. ఒక రిక్రూట్మెంట్ చేసాం 100 మందితోని. ఈ విధంగా బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, సిబ్బందికి వాళ్ళ యొక్క పని సామర్థ్యాన్ని పెంచుతూ, వాళ్ళకి కావాల్సినప్పుడు మన ప్రమోషన్స్ కూడా ఇస్తూ, మరొక పక్క వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని కూడా సుమారుగా 16 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇంటరిమ్ రిలీఫ్ కింద ఇవ్వాల్సిన అమౌంట్ని కూడా మొన్న మార్చి ముందు ఇవ్వటం జరిగింది. అలానే మరొక పక్క ఈ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో 425 మా షేర్ హోల్డర్స్, వాళ్ళు గట్టిగా ఉన్నప్పుడు, వాళ్ళు బలంగా ఉంటేనే మా బ్యాంక్ బలంగా ఉంటుంది. వాళ్ళ కోసం మేము సుమారుగా ఇప్పటివరకు 175, 425లో 175 భవనాలని, కొత్త భవనాలు కావచ్చు, బిల్డింగ్స్కి రిపేర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ లాకర్ల ఫెసిలిటీ పెట్టుకుంటారంటే పర్మిషన్స్ కానీ, గ్రాంట్ కావచ్చు, చెస్ట్లకి గ్రాంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రహరీ గోడలు కట్టుకుంటారంటే, టాయిలెట్స్ కట్టుకుంటారంటే డబ్బులు కావచ్చు. ఈ విధంగా మౌలిక సదుపాయాల నిమిత్తం సుమారుగా 40 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టడం జరిగింది. నేను వచ్చిన తక్కువ కాలంలోనే 175 ప్యాక్స్, అంటే రికార్డ్ అనమాట. అంటే ఇంతకుముందు నాకన్నా ముందు ఎలా ఉండేదంటే సంవత్సరానికి ఒక 5 నుంచి 10 ప్యాక్స్ వరకే వాళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ నేను ఎప్పటి నుంచో 85లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి సహకార వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి ఒక మోడల్ బిల్డింగ్స్ ఇచ్చాడు ఆయన. ఆ మోడల్ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్లు లేక కునారిల్లిపోతూ, పెచ్చులు ఊడిపోయి, వాటి మీద చెట్లు మొలిసి, రికార్డులు కూడా తడిసిపోతూ, కనీసం ఫర్నిచర్ కూడా లేక, ప్రహరీ గోడలు లేక, రైతాంగం వస్తే కూర్చోడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్న భవనాలు మొత్తం కూడా సామూహికంగా మార్చి ఆ సహకార వ్యవస్థ బలోపేతం కోసం ఒక మంచి ఆకర్షణీయమైన భవంతి ఉంటే అక్కడ వ్యాపారం పెరుగుతుంది అని చెప్పి ఇప్పుడు పెట్టే బిల్డింగ్లో, ప్రతి బిల్డింగ్లో కూడా ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ స్ట్రాంగ్ రూమ్ ఆ గ్రామంలో ఉండటం వల్ల అక్కడ మేము లాకర్లు పెడతా ఉన్నాం. ఒక మారుమూల గ్రామంలో కూడా
మహిళలకు కానీ రైతులకు కానీ వాళ్ళకున్న వాల్యుబుల్ ఐటమ్స్ ఏమున్నా కానీ అందులో లాకర్లో తక్కువ రెంట్కి పెట్టుకోవచ్చు. లేదంటే మండల హెడ్ క్వార్టర్కి పరిగెత్తుకుంటూ రావాలి వాళ్ళు. అలానే గోల్డ్ లోన్స్ ఫెసిలిటీస్ పెడతా ఉన్నాం. అంటే చిన్న గ్రామాల్లో కూడా ఇవాళ సొసైటీ ద్వారా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. చిన్న గ్రామాలంటే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఒక స్థాయి పెద్ద మేజర్ గ్రామాలకి వెళ్ళిపోతున్నాయి. ఆ పోటీని తట్టుకోగలుగుతున్నారు మీరు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ జగ్గపేట కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సార్ 30 సొసైటీలు ఉన్నాయి. మేము 30 సొసైటీలకు కూడా భవనాలను ఆధునీకరించడానికి కానీ, అంటే ఉన్న భవనం ఉంటే దాన్ని ఆధునీకరించి ఫెసిలిటీస్ పెంచడానికి కానీ, భవనాలు పాడైపోయి ఉంటే మొత్తం బిల్డింగ్లు కట్టడం కానీ జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలంపల్లి ఉంటుందండి. పోలంపల్లిలో బ్యాంక్లో అక్కడ గోల్డ్ లోన్స్ మేము స్టార్ట్ చేస్తే బాగా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే వత్స మండల హెడ్ క్వార్టర్కి చాలా దూరంలో ఉంది. ఇవాళ ఖమ్మంపాడులో మేము బిల్డింగ్ కట్టి స్ట్రాంగ్ రూమ్ కట్టి అక్కడ 7 గ్రామాల సెంటర్ అది. అక్కడ ఏ ప్రైవేట్ బ్యాంక్ కూడా లేదు. 7 గ్రామాల సెంటర్. అక్కడ స్ట్రాంగ్ రూమ్ కట్టాం, గోల్డ్ లోన్స్ పెడుతున్నాం, అలానే క్యాష్ కౌంటర్ పెడుతున్నాం కొత్తగా. అలానే ఇటీవల కాలంలో ఓపెన్ చేసినవి శనగపాడులో ఓపెన్ చేసాం, గుమ్మడిదూరులో ఓపెన్ చేసాం, తర్వాత తోటచర్లలో ఓపెన్ చేసి ఇక్కడెక్కడా కూడా ప్రైవేట్ బ్యాంకులు లేవు. ఇక్కడెక్కడా కూడా లేవు. పోచంపల్లిలో ఓపెన్ చేసాం, బండిపాలెంలో ఓపెన్ చేసాం, కొనకంచిలో 29వ తారీఖు ఓపెన్ చేయబోతా ఉన్నాం, గోపినేనిపాలెంలో కట్టాం, త్వరలోనే వారం రోజుల్లో ఓపెనింగ్ చేయబోతా ఉన్నాం, కన్నవీడులో కట్టాం, ఓపెనింగ్ చేయబోతా ఉన్నాం. ఇక్కడెక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ కార్పొరేట్ బ్యాంకులు కానీ ఈ బ్యాంకులు రాలేదండి. ఇంకా వ్యవస్థ రాలా. అంటే వాళ్ళు వచ్చినా అంత డబ్బు ఇన్వెస్ట్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు మనకంటే ఒక వ్యవస్థ ఉంది, ఒక ప్యాక్స్ రూపంలో మనకు ఒక వ్యవస్థ, దానికి ఎంప్లాయీస్, మనం ఆల్రెడీ ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ రన్ చేయటం, మనకి కంప్యూటర్ సిస్టమ్స్ ఉండటం, ఆ మనకి ఆల్రెడీ ఇప్పటికే సభ్యులు ఉండటం మీకు బాగా ఫెచ్చింగ్ అవుతుంది. అంత 2 లక్షల రూపాయలు రుణం అయితే మేము గోల్డ్ లోన్ అయితే కేవలం 56 పైసలు వడ్డీకే ఇస్తాం. 56 పైసలు వడ్డీకే. తర్వాత ఇంకొక వినూత్నమైన, అంటే మేము మొత్తానికి దేశం మొత్తం మీద ఎవరైనా శాసనాలు చేయట్లేదు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడా లేదు. నేను వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, ఒక సంఘంలో షేర్ ధనం కలిగి ఉన్న రైతు చనిపోతే అతనికి 10,000 రూపాయలు ఇన్స్టెంట్గా అదే రోజు ఇవ్వాలి. మట్టి ఖర్చుల నిమిత్తం ఆ ప్రెసిడెంట్ గారు, ఆ సెక్రటరీ గారు పోయి ఒక భరోసా, సహకార సంఘంలో మీరు సభ్యుడిగా ఉన్నారు కాబట్టి మీకు ఈ సంఘం భరోసాగా ఉంటుందని చెప్పి 6,000 రూపాయలు కేడీసీసీ బ్యాంకు నుంచి, మా బ్యాంకు నుంచి, 4,000 రూపాయలు వాళ్ళ సహకార సంఘం నుంచి ఆ రైతుకి ఇన్స్టెంట్గా అదే రోజు పే చేస్తా ఉన్నాం. అదే రోజు. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారా? చేస్తున్నామండి. ఆల్రెడీ ఎప్పటి నుంచో, సంవత్సరం నుంచి చేస్తాం. మీరు వచ్చిన తర్వాత 3 నెలలకే దాన్ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎలా వచ్చింది ఆలోచన? అది అంటే ఇప్పుడు పాల కేంద్రాల వాళ్ళు కూడా డబ్బు ఇస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ కూడా గతంలో కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇన్స్టెంట్కి ఇచ్చేవాళ్ళు. సరే, మనం ఎందుకు ఇవ్వకూడదు? మనం ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంది బ్యాంక్, మా బ్యాంకు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా తీసుకుంటే 36 కోట్లు మేము ప్రాఫిట్స్లో ఉన్నాం. మన బ్యాంకు, ఈ కృష్ణా జిల్లా బ్యాంకు ఆర్థికంగా బలపడేది ఈ రైతుల ద్వారానే బలపడతా ఉంది. ఈ రైతులకే మనం కొంత డబ్బుని ఖర్చు పెట్టడం ద్వారా మనకు వచ్చే నష్టం లేదనేది ఇంకో పాలసీ కూడా పెట్టాం కొత్తగా. అది కూడా ఎక్కడ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా యాక్సిడెంటల్ పాలసీస్ ఉండేవి. ఎప్పుడో యాక్సిడెంట్ అయితే నిజంగా ఆ రోజు చనిపోతే తప్ప వాళ్ళకి డబ్బులు రావు. కానీ సహజ మరణానికి కూడా డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను సహజ మరణం ఒక్కోసారి పోతూ కింద పడో, లేకపోతే అనారోగ్యానికి గురయ్యో, ఇంకేదో జరిగి చనిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు ఇన్సూరెన్సు ఫెసిలిటీ పెట్టి 850 రూపాయలు ఎల్ఐసితో నెగోషియేట్ చేసి చీపెస్ట్ రేట్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. అది 850 రూపాయల్లో విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. 350 రూపాయలు మేము కడతాం, 350 రూపాయలు సభ్యుడు కడతాడు, మిగతా 150 రూపాయలు సంఘం పే చేస్తుంది. అది ఇవ్వటం ద్వారా ఇవాళ ఎక్కడైనా ఒక రైతు సడన్గా చనిపోతే అతనికి 1,00,000 రూపాయలు లోన్ ఉంటే ఆ లోన్ ఆ ఇన్సూరెన్స్ నుంచి రికవరీ చేసుకొని మేము వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. మీరు రికవరీ చేసుకొని వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అలానే ఎల్టీ రుణాలకు సంబంధించి కూడా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎల్టీ రుణాలకు సంబంధించి ఇన్సూరెన్స్ 1,00,000కి 2,500 ఖర్చు అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా. కానీ నేను వచ్చిన తర్వాత కేవలం 3 నెలల్లోనే దాన్ని మార్చి దానికి పోటీ పెట్టి ఇఫ్కో, టోక్యో, ఓరియంటల్ ఇన్సూరెన్స్లను పెట్టి వాళ్ళే ఒకప్పుడు 1,00,000కి 2,500 తీసుకుంటే ఇవాళ వాళ్ళే 1,00,800 తీసుకునేటట్టుగా బార్గెయిన్ చేసి వాళ్ళని అంత తగ్గించాం. చాలా వేరియేషన్. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు 2.5% తీసుకున్నారు వాళ్ళు. కానీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం 0.80%కి 1,800 రూపాయలు కేవలం కడితే సరిపోద్ది. ఇవన్నీ చాలా రకాల
సంస్కరణలు తీసుకొచ్చి ఒక cooperative తన్నీర్ వ్యవస్థలో నాగేశ్వరరావు గారి పేరు నిలిచిపోయేలాగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చింది, దేవుడు ఇచ్చిన అవకాశం, రైతాంగానికి సేవ చేయాలి, రైతులకి ఎంత చేసినా తక్కువే, రైతులకు మేలు మేలు చేయాలి, రైతులకి నాన్నగారు సకాలంలో. రైతా? నేను రైతే కదా సార్, మాకు మీరు పొలం ఉంది ఉమ్, గంపలగూడెం మండలంలో దుందిరాలపాడులో. ఉమ్, నేను వ్యవసాయం చేశాను, డిగ్రీకి పీజీకి మధ్యలో ఒక 2 సంవత్సరాలు నేను కూడా వ్యవసాయం చేశాను, మిర్చి పండించాను, ట్రాక్టర్ తోలాను. ఉమ్, మా గంపలగూడెం మండలంలో అన్ని రకాలుగా పురుగు మందులు కొనటం కానీ, ఈ మిర్చి తీసుకుపోయి అమ్మిరాటం కానీ, మార్కెట్కి తీసుకుపోయి ఆ విధంగా రైతాంగం బాధలు తెలిసిన వాళ్ళం. రైతుకి మా కోరిక ఏంటంటే, నేను రాకముందు వరకు కూడా ఒక నిర్దిష్టమైన పీరియడ్ ఉండకపోయేది రైతులకి రుణాలు ఇవ్వటంలో. ఒకళ్ళకి 20 రోజులు, ఒకళ్ళ నెల, 2 నెలలు కూడా పట్టేది. నేను వచ్చిన తర్వాత మాత్రం నేను ప్రతి వేదిక మీద కూడా, ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి చెప్పా, 10 నుంచి 15 రోజుల లోపు మీకు రుణాలు ఇస్తాం. ఉమ్, మా నినాదం ఒకటే, సకాలంలో సత్వరం రుణాలు, ఉమ్, ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. ఎవరు లంచం అడిగినా ఎనీ టైం నాకు కాల్ చేయండి అని చెప్పి ప్రతి బ్రాంచ్ ఎదురుగా కూడా ధైర్యంగా నా నెంబర్ ఇచ్చా. ఉమ్. నా నెంబర్ ఇప్పుడు కూడా డిస్ప్లేలో ఉంటాయి. అందుకే అక్కడ ఏ చిన్న జరిగినా నాకు ఫోన్ చేస్తారు. ఏ ఇబ్బంది ఏమంటే ఇట్లా ఉన్నా? సెక్రటరీ గారు ఇట్లా డబ్బులు అడిగారండి అని చెప్తారు, లేకపోతే ఇన్సూరెన్స్ వాళ్ళు అధికంగా అడిగారని చెప్తారు, లేకపోతే మేనేజర్ గారు ఇబ్బంది పెడుతున్నారని చెప్తారు, ఉమ్, సూపర్వైజర్ గారు హెరాస్ చేస్తున్నారని చెప్తారు. ఉమ్, ఇవన్నీ కూడా మా దృష్టికి రాగానే వాళ్ళని వెంటనే పిలిపించి మాట్లాడటం. కొన్ని సందర్భాల్లో అయితే అధికంగా తీసుకున్న డబ్బును కూడా రెట్టింపించిన పరిస్థితులు ఉన్నాయి. నేను నా ఓకే. దృష్టికి వచ్చినాయి. అట్లాంటి ఏమైనా చేతివాటం ప్రదర్శించి మీరు? ప్రదర్శించిన వాళ్ళకి రిటర్న్ కూడా ఇప్పించానండి. ఉమ్, ఆ సెక్రటరీలకు ఫోన్లు చేసి బెదిరించి, అలా తప్పు చేయకూడదు, మీరు అలా చేయొద్దు అని చెప్పి కట్టడి చేసి, అంటే నిరంతర పర్యవేక్షణ, నిరంతరం మనం గమనించటం. నేను ప్రతి 2 రోజులకు ఒకసారైనా ఒక సొసైటీకి వెళ్తానండి, రెండు ఎక్కడో ఒక రోజులు సొసైటీకి, ఎక్కడో సొసైటీ. వారంలో ఒక బ్రాంచ్కి వెళ్తాను అట్లీస్ట్. అంటే ఎందుకు వెళ్తామంటే, మాకు శంకుస్థాపనలు, ఓపెనింగ్లు జిల్లా మొత్తం మీద ఉంటాయండి. ఈ 175 నేను ఇచ్చా కదా, వీటిల్లో పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు శంకుస్థాపనకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆ రైతాంగం సమస్యలు వింటాం. అక్కడ స్థానిక శాసనసభ్యులు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. అక్కడే కొన్ని రకాల పరిష్కారాలు మాకు అవుతూ ఉంటాయి. అక్కడ వరకు ఒకప్పుడు ఇక్కడ అడ్వకేట్స్, ఏడీఓలు అని చెప్పి బ్యాంక్కి కేవలం 7-8 మందే ఉండేవాళ్ళండి జిల్లా మొత్తం. ఆ, నేను వచ్చిన తర్వాత 25 మందిని చేశాను. ఉమ్, ఎందుకు అంటే ఏడీఓల వ్యవస్థ ద్వారా బాగా డిలే అయ్యి కొంతమంది లాయర్లు, అడ్వకేట్సే బ్యాంకును డిక్టేట్ చేసే పరిస్థితి ఉంటే ఈ వ్యవస్థ సరైనది కాదు అని చెప్పి పారదర్శకత పెంచడం కోసం సుమారుగా 25 మందిని చేశాం. ఉమ్, ఒకప్పుడు జగ్గైపేట ఫైలు ఏడీఓ వెరిఫికేషన్కి విజయవాడ వెళ్ళేదండి. ఆ, ఇవాళ అలా కాదు, జగ్గైపేటలోనే, నందిగామలో, ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, బార్ అసోసియేషన్ ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, ఎక్కడెక్కడే ఎక్కడికెక్కడే నూజివీడి వెరిఫికేషన్ చేసి దానికి సంబంధించిన రుణ మంజూరులు కావచ్చు. అవును. ఇదంతా వాణిజ్య బ్యాంకులు అలానే చేస్తున్నాయి. వాణిజ్య అవును. బ్యాంకు జగ్గైపేట లోన్ ఇస్తే ఇక్కడే ఫైల్ వెరిఫికేషన్ ఉంటుంది. అవును. కానీ మాకు అలా ఉండేది ఒకప్పుడు సిస్టమ్. ఒకప్పుడు. అంతా కూడా గ్రాడ్యువల్గా మార్చుకుంటూ అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఏటీఎంస్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయా? ఏటీఎంస్ వరకు ఇవ్వట్లేదు సార్ ఆర్బీఐ. మేము వచ్చిన కాడి నుంచి సుమారుగా నేను కూడా ఒక 50 దాకా ఏటీఎంస్కి పర్మిషన్ పెట్టాను. తర్వాత 2-3 months తర్వాత నాకు అర్థమైంది, ఆర్బీఐకి రిమైండర్స్ అన్నీ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఏటీఎంస్ని ఆర్బీఐ ఎంకరేజ్ చేయట్లేదు సార్. ఉమ్, అంటే అన్నీ కూడా మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. కేవలం బ్రాంచ్ ఉన్న దగ్గర మాత్రం ఇస్తుంది పర్మిషన్. ఉమ్, మా బ్రాంచ్ బిల్డింగ్ ఉంటుంది కానీ ఏటీఎం ఉండదు మాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మేము వత్సవాయిలో పెట్టాం, ఉమ్, మా బ్రాంచ్ బిల్డింగ్ ఓన్ బిల్డింగే ఉంది, అక్కడ ఏటీఎం లేదు, అక్కడ పెట్టాం. మొన్న ఆగిరిపల్లి మా ఓన్ బిల్డింగు, ఉమ్, ఏటీఎం లేదు, పెట్టాం. అట్లే మొన్న పెద్దాపురం కంచిచర్ల పక్కన ఉంటుంది, అక్కడ మా ఓన్ బిల్డింగు, ఏటీఎం లేదు, పెట్టాం. ఈ విధంగా ఓన్ తేలప్రోలు గన్నవరం దగ్గర అక్కడ కూడా ఓన్ బిల్డింగ్ ఉంది, ఏటీఎం లేదు, పెట్టాం. అంటే నేను వచ్చిన తర్వాత కూడా 7-8 ఏటీఎంలు పెట్టాం. కానీ అవన్నీ కూడా విత్ ఇన్ ద బ్రాంచ్ ఓన్ బిల్డింగ్స్. విత్ ఇన్ ద బ్రాంచ్ చేసి